నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ ఉషా. సో ప్రస్తుతానికైతే నేను శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉన్నాను. సో మీ అందరికీ తెలిసిందే, ఈ 11వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు అనగా 11 రోజులు దేదీప్యమానంగా శ్రీ పంచాయతన పూర్వక అతిరుద్ర సహిత శతచండీ సమేత నక్షత్ర నవగ్రహ యాగములను నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈ కార్యక్రమానికి సంబంధించి 11 రోజులు అసలు ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఏ విధంగా నిర్వహించబోతున్నారు అనేది మనతో పాటు గురువు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం తల్లి. సో 11 రోజులు అనేది చాలా పెద్ద ప్రాసెస్. 11 అనే నెంబర్కి కూడా మన స్పిరిచువల్ వేలో చూసుకున్నా చాలా పవర్ ఉంటుందని చెప్తూ ఉంటుంటారు. ఈ 11 రోజులు అసలు ఏ విధంగా ఇక్కడ నిర్వహించబోతూ ఉన్నారు? మీరు ఇందాక చెప్పినట్టుగానే చాలామంది ఆర్థికంగా, సంతానానికి సంబంధించి, వివాహానికి సంబంధించి, ఇంకొంతమంది చెప్పుకోలేని అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. సో వాళ్ళందరూ డబ్బు రూపేణా ఖర్చు పెట్టి ఏ యాగాన్ని నిర్వహించలేని పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ 11 రోజులు దేవుడిచ్చిన ఒక మంచి అవకాశం. సో మన దగ్గర ఏ విధంగా ఉంటుంది? ముందుగా ఈ యాగాన్ని తీసుకున్నట్లయితే, ఈ యాగమే సాధారణంగా మామూలుగా అందరూ ఎలా చేస్తూ ఉంటారంటే గణపతి యాగము, లేదంటే రుద్ర యాగము, లేదా చండీ యాగము, లేదా నవగ్రహ యాగము అని విడివిడిగా ఒక్కొక్కరు ఒక్కొక్క యాగం చేస్తూ ఉంటారు తల్లి. కానీ మన దాంట్లో విశేషం ఏంటంటే అన్నీ కలిపి, అంటే మీకు ఎలా చెప్పాలి అంటే, మనం భోజనం షడ్రసోపేత నైవేద్యం చేసి భగవంతుడికి పెట్టి మనం ఎలా అయితే తీసుకుంటామో, అంటే మనం మామూలుగా ఒక రోజు ఇంట్లో ఏం భోజనం చేస్తాం, ఒక కూర తింటాము, ఒక పప్పు తింటాము, ఒక రసం తింటాము, ఒక పెరుగు తింటాము. కానీ భగవంతుడికి షడ్రసోపేతంగా పెట్టినప్పుడు పంచభక్ష్య పర్వాన్నాలు పెట్టి చక్కగా విశేషంగా భగవంతుడికి చేసుకుంటాం. అలాగే ఇది కూడా ఏంటంటే విశేషం, ఏ ఒక్కటి ఒకదాని కోసమే కాదు, ఇక్కడ ప్రకృతి కోసము, జనుల కోసము, కామ్యం కోసము, ధర్మార్థ కామ మోక్షాలు చతుర్విధాలు కోసము, ఫలపురుషాలు అంటారు వీటిని, వాటి కోసము కూడా మనం ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. దీనికి గాను మామూలుగా ఎక్కడైనా మనం పూజ చూస్తూ ఉంటే, పూజలు, హోమాలు, యజ్ఞాలు చూస్తూ ఉంటే ఒక 4 బ్రాహ్మలు, ఒక 10 మంది బ్రాహ్మణుల దాకా చేస్తూ ఉంటాం. ఇక్కడ విశేషం ఏంటంటే పరమేశ్వరుని ఆరాధన చేయడమే చాలా విశేషం. అటువంటిది ఒక 11 మంది మొత్తం వచ్చేసరికి ఈ యాగం యొక్క ఋత్వికుల యొక్క సంఖ్య 40 మంది తల్లి. 40 మంది మన తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పండితులు, చక్కగా వేదం చదువుకున్నటువంటి పండితులందరూ కూడా ఈ యొక్క యాగానికి వస్తూ ఉన్నారు. 40 మంది బ్రాహ్మలు. ఇందులో 11 మంది రుద్రానికి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శాస్త్రము చెప్పిన తల్లి, ఏకాదశ రుద్రులు అనేటువంటి 11 మంది రుద్రులు ఉంటారు తల్లి. మనందరికీ కూడా శివుడు లింగ స్వరూపంలో ఉండేటువంటి శివుడు మాత్రమే తెలుసు మనందరికీ. ఈయన మహాశివరాత్రి రోజున లింగోద్భవ కాలము అంటారు. నిషీధి సమయంలో ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క సమయం ఉంటుంది దానికి. ఈ యొక్క శాస్త్రవచనంగా ఆ లింగోద్భవం మహాశివరాత్రి రోజు స్వామి ఉద్భవించారు. పరమేశ్వరుడు శరీర రూపంలో, పంచభౌతిక శరీర రూపంలో కూడా స్వామివారు ఉంటారు. అయితే ఆ స్వామివారి యొక్క రూపాలు మొత్తం 11 రూపాలు. ఆ 11 అనేటువంటి దానికి సంఖ్య అంత విశేషం ఎందుకు కలిగింది అంటే దీనికోసమే కలిగింది తల్లి. ఎందుకంటే 11 పరమశివులు, వారి పేర్లే ఇప్పుడు నేను ఈ శ్లోక రూపంలో చెప్పాను. వీరి ప్రీతిగానే మనం అతిరుద్రము అనేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అలాగే ఈ 11 రుద్రులుని ఎప్పుడైతే అర్చిస్తామో మన శరీరము, ఈ పంచభౌతిక శరీరం ఏదైతే ఉందో నఖ శిఖ పర్యంతము కూడా పరమేశ్వరుని ఆరాధన చేయడానికి చాలా విశేషంగా ముందుగా నా రుద్రో రుద్రమర్చయేతు అనేటువంటి శాస్త్రవచనం. అంటే రుద్రుణ్ణి అర్చించాలంటే మనము కూడా రుద్రుడంతటి వారం అయి ఉండాలి. లేకపోతే రుద్రుణ్ణి అర్చించడానికి మన పంచభౌతిక శరీరం దీని వశం కాదు. అటువంటి సమయంలో ఈ యొక్క మహాన్యాసము, న్యాసాల్లో కల్లా కూడా చాలా గొప్పదైనటువంటి మహాన్యాసము, వేదమంత్రాలతో మన యొక్క శరీరము, నఖము అంటే కాళ్ళ గోరు దగ్గర నుంచి, శిఖము అంటే తల జుట్టు దాకా ఉండేటువంటి శరీర భాగాలన్నింటినీ కూడా వేదమంత్రాలతో ఆయా దేవతల్ని అభిమంత్రణ చేసి తట్టి లేపుతాను తల్లి. ఆ యొక్క ప్రక్రియ యొక్క పేరే మహాన్యాసము. ఆ మహాన్యాసం చేసిన తర్వాత రుద్రార్చన చేయడానికి మన శరీరము సంసిద్ధమై ఉంటుంది. ఎలా అంటే ఒక ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ ఒక రోజు ముందు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమంటారు. దేనికోసము? ఆ ఆపరేషన్కి సరిపడా మన శరీరాన్ని సిద్ధం చేయాలి. ఎలాగా?
గ్లూకోజ్ లెవెల్స్ డయాబెటిక్ పేషెంట్లు ఎవరైనా ఉంటే దాన్ని కంట్రోల్ చేస్తారు. బీపీ పేషెంట్లు ఉంటే ఆ బీపీ ఇంజెక్షన్ ట్యాబ్లెట్ వేసి దాన్ని కంట్రోల్ చేస్తారు. మన శరీరం అంతా కూడా సమశీతోష్ణ స్థితికి తీసుకువచ్చిన తర్వాత మన శరీరము ఆ యొక్క వైద్యం చేయించుకోవడానికి సిద్ధమవుతుంది. ఇది బయట మనకు కనిపించేటువంటి శరీరం. మరి భగవంతుని ఆరాధన చేయాలంటే ఇది త్వకు అంటే ఒక చర్మం అనేది ఒక మట్టితో సమానము. ఈ యొక్క మట్టితో సమానమైనటువంటి ఈ శరీరము భగవంతుని ఆరాధన చేయాలి అంటే దీని వశం కాదు. కాబట్టి వేదంలో ఋషులందరూ కూడా మహాన్యాసం అనేది చెప్పారు. మరి దేవతలందరినీ కూడా తట్టి లేపిన తర్వాత మన శరీర శుద్ధి ఎలా జరుగుతుంది? మనం స్నానం చేసి సబ్బుతో స్నానం చేస్తే శరీరం పైన మనం సబ్బుతో మలినం పోతుంది కదా. అలాగే మన శరీరం లోపల ఉండేటువంటి మలినాలు యత్వగస్థి గతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాశనం పంచగవ్యస్య దహత్యగ్నిరివేంధనము అనేటువంటి ఒక శాస్త్రవచనం ఉంది. దీని యొక్క అర్థం ఏంటంటే మన శరీరంలో మనం చేసేటువంటి కర్మలు పాపాలన్నీ కూడా యత్వగస్థి అంటే అస్థి అంటే ఎముకల తల్లి. ఈ ఎముకలకి చీము నెత్తురు రూపంలో మన పాపాలన్నీ కూడా పట్టుకుని ఉంటాయటండి. అటు పట్టుకుని ఉన్నటువంటి ఆ యొక్క శరీరాన్ని దేహే తిష్టతి మామకే మన దేహంలో తిష్ట వేసుకుని కూర్చుంటాయటండి. ఇది ఎలా పోతాయి? ప్రాశనం పంచగవ్యస్య పంచగవ్యము అనేటువంటిది లోపలికి తీసుకోవడం వల్ల దహతి అగ్నిరివ ఇంధనం. అవన్నీ కూడా అగ్నిలో పడినటువంటి ఇంధనం అంటే ఒక ప్రత్తిపోగు వేస్తే ఎలా అయితే భస్మీపటనం అయిపోతుందో పంచగవ్యాన్ని తీసుకోవడం వల్ల ఆ యొక్క కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. మరి పంచగవ్యం అంటే ఏంటి? ఆవు యొక్క శరీరంలోంచి వచ్చేటువంటి 5 పదార్థాలు తల్లి. అది ముందర గోమయము, గోమూత్రము, గోక్షీరము, గోదధి అంటే పెరుగు, అలాగే గో ఆజ్యము నెయ్యి. ఆవు నుంచి వచ్చేటువంటి మయము అంటే పేడ, మూత్రము, అలాగే పాలు, పెరుగు, నెయ్యి. ఇవి ఆవు నుంచి వచ్చేటువంటి 5 పదార్థాలు. ఇది మీరు డైరెక్ట్గా మామూలుగా తీసుకున్నా సరే మన శరీరానికి చాలా ఉపయోగం. దానికి మంత్రపూర్వకంగా అభిమంత్రణ చేసి అవన్నీ కూడా కలిపి దానిపైన లక్ష్మీనారాయణను ఆవాహన చేసి ఎప్పుడైతే పంచగవ్యంగా మనం దాన్ని తీర్థంగా తీసుకుంటామో అప్పటిదాకా అది ఒక పదార్థము. మన శరీరంలో పూజ అయిన తర్వాత శరీరంలోకి తీసుకునేటప్పుడు తీర్థము మహాప్రసాదం అయిపోతుంది. అలాగే ఆ యొక్క పంచగవ్యాన్ని తీసుకుని మన యొక్క శరీరంలో ఉండే పాపాలన్నీ కూడా తొలగించుకుని మన శరీరంలో ఉండే దేవతలందరినీ కూడా తట్టి లేపి పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేస్తాము. ఇది అభిషేకం చేయడానికి. అలాగే హోమము చేస్తాము. హోమము చేస్తే ఏంటి ఫలితము అంటే మామూలుగా మీరు పూజ చేసి ఆ అభిషేకం చేసినట్లయితే భగవంతుడు ఫలితం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ యజ్ఞము అంటే హోమము చేసినట్లయితే భగవంతుడు 100% కూడా ఆ యొక్క ఫలితాన్ని ఇచ్చి తీరతాడు. దేనికోసం ఇస్తాడు అంటే మనకు తెలుసు, మన యొక్క 33 కోటి దేవతలు అంటారు. అంటే 33,000 కోట్ల మంది దేవతలు మన యొక్క హైందవ ధర్మంలో ఉన్నారు. ఈ హైందవ ధర్మంలో ఉండేటువంటి దేవతలందరినీ కూడా ఎలా పని చేస్తారు అంటే మనం ఆహారం తింటే మనకి ఎనర్జీ వచ్చి మన శరీరం కదులుతుంది, మనం పనులు చేస్తాం. అలాగే భగవంతుడు ఆయన చేయవలసినటువంటి సృష్టి కార్యాలు చేయాలి అంటే ఆయనకు ఆహారం హవిర్భాగము. ఈ హవిర్భాగము అనేది ఎలా వస్తుందంటే అగ్నిని ప్రతిష్టాపన చేసి, అగ్ని అనేసరికి మనకి 5 అగ్నిలు ఉన్నాయి తల్లి. ఈ 5 అగ్నిల్లో మనందరికీ తెలుసు లౌకిక అగ్ని అంటే మనం ఒక అగ్గిపెట్టితో వెలిగించిందో ఒక గ్యాస్ స్టవ్తో వెలిగించిందో దీన్ని లౌకిక అగ్ని అంటారు. అలాగే వైశ్వానరుడు అనేటువంటి ఆయన వేదాగ్ని అంటే శమీ గర్భ ప్రమాణేతు శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు, దానిలోంచి వచ్చినటువంటి రావి చెట్టు దాని యొక్క సమిధ మాను తీసుకుని ఆ యొక్క చెక్క వేదమంత్రాలతో రాపాడిస్తే వచ్చేటువంటిది వేదాగ్ని. అలాగే మనందరికీ తెలుసు లావాగ్ని. లావా పర్వతాలు ఉంటాయి, పర్వతాల్లోంచి లావా పేలి లావా బయటకు వస్తూ ఉంటుంది, దాని పేరు లావాగ్ని. బడబాగ్ని ఉంటుందంటే సముద్ర గర్భంలో కొంత అగ్ని ఉంటుంది, అందుకనే ఎప్పుడు కూడా సముద్రంలో కొంత ఉష్ణం అంటే వేడి ఉంటుంది, దాని పేరు బడబాగ్ని. లావాగ్ని, బడబాగ్ని, వేదాగ్ని, ఇక లౌకికాగ్ని 4 అగ్నిలు ఉన్నాం. 5వది మన దగ్గర ఉండేటువంటి జఠరాగ్ని. ప్రతి ఒక్క చరాచర సృష్టిలో ఉండేటువంటి జనులే కాదు ప్రాణికోటి అందరిలో కూడా జఠరాగ్ని అనేది ఒకటి ఉంటుంది. ఆ అగ్ని సరిగ్గా పనిచేస్తే మన శరీరం సరిగ్గా పనిచేస్తుంది. అది సరిగ్గా పనిచేస్తేనే మనకు ఆకలి అనేటువంటిది వేస్తుంది, మనం ఆహారం తింటాం. 5 రకాల అగ్నిల్లో అయినటువంటి ఒక అగ్నిని తీసుకువచ్చి వేదస్వరూపంగా ఆరాధన చేసి ఆ యజ్ఞేశ్వరుని స్థాపించిన తర్వాత
యజ్ఞేశ్వరుడు అనేటువంటి స్వామి అగ్నిహోత్రుడు ఒక కొరియర్ సర్వీస్ లాగండి. మనం హోమద్రవ్యాన్ని చేత్తో పట్టుకుని హోమం చేసిన తర్వాత త్యాగము అనేటువంటిది ఒకటి చెప్పాలి. అంటే పోస్ట్కి ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ ఎలా ఉంటుందో అలాగే ఆ యజ్ఞేశ్వరుడికి సమర్పించేటువంటి హోమద్రవ్యాన్ని గణపతయ ఇదన్న మమ అని వేసేయమంటే అది ఆయన పట్టుకు వెళ్ళి గణపతి స్వామికి ఇస్తారు. మన చేతిలో ఉన్నంత వరకు హోమద్రవ్యం. వన్స్ ఒకసారి హోమగుండంలో పడిన తర్వాత యజ్ఞేశ్వరుడు తీసుకున్నాక దాని పేరు హవిర్భాగము. ఈ హవిర్భాగాన్ని పట్టుకు వెళ్ళి దేవతలందరికీ కూడా ఏ పేరు చెప్పి మనం ఇస్తూ ఉంటామో ఆ దేవత ఆయనకి పట్టుకు వెళ్ళి ఇస్తూ ఉంటారండి. ఆ హవిర్భాగాన్ని భగవంతుడు తీసుకున్న తర్వాత ఆయనకి పుష్టి తుష్టి కలుగుతుంది. అంటే ఆయనకి శక్తి కలుగుతుంది ఆయన పరిపాలించడానికి ఆయన డిపార్ట్మెంట్కి. అటువంటి శక్తిని కలిగించినది ఈ యొక్క యజ్ఞేశ్వరుడు కాబట్టి ఆ హవనం చేసుకున్నటువంటి ఆ యొక్క భక్తులు యజమానులు ఎవరైతే ఉంటారో వారు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుస్తాను అని చెప్పి ఆ యజ్ఞేశ్వరుడు వాగ్దానం చేయడం జరిగిందండి. కాబట్టి యజ్ఞానికి అంత విశేషం. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ భక్తులు పగలు ఇక్కడ అభిషేకాలు అవి చేసుకుని సాయంకాలం ఉపవాసం అక్కడ దాకా ఉండి కొద్దిగా శరీరం సహకరించిన వాళ్ళు కొద్దిగా ఏవైనా పలహారంలా తీసుకుని పళ్ళు తీసుకుని వారు సాయంకాలం యజ్ఞానికి కూర్చుంటారండి. ఆ యజ్ఞంలో ఒక 3 గంటల పాటు యజ్ఞం జరుగుతుంది, హోమం జరుగుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతకి వారి యొక్క ప్రీతిగా జరుగుతుంది. అయిన తర్వాత ఆ మొత్తం యాగశాలలో ఇంచుమించులో ఒక 1116 మంది దేవతల్ని ఆరాధన చేస్తామండి. 5 మండపాలు ఉంటాయి. చతుషష్ఠి యోగిని, అలాగే క్షేత్రపాలక, అలాగే వాస్తు, నవగ్రహాలు. అది కాకుండా సర్వతో భద్రమండలము అంటే సర్వము కూడా భద్రంగా ఉండడం కోసం ఆ యొక్క సర్వతో భద్రమండలాన్ని ఆవాహన చేస్తాం. కర్కరీ స్థాపన అంటారు. అంటే మన వాడుకలో అర్థం అవ్వాలంటే ప్రత్యంగిర అమ్మవారికి ఒక విశేషంగా ఒక మండపం వేసి కలశ వేసి కర్కరీ స్థాపన. ఎందుకంటే మనము మన యొక్క యాగ ప్రదేశము ఇవన్నీ కూడా రక్షగా ఉండడం కోసం రక్షగా కర్కరీ స్థాపన చేస్తారు. ప్రతిరోజు కూడా విశేషంగా ఈ యాగంలో మహావిద్య హోమము, దశమహావిద్యా హోమాలు ఇత్యాది అద్భుతమైన హోమాలన్నీ కూడా జరుగుతాయి తల్లి. అటువంటి యజ్ఞంలో ఎందుకు ఇంత విశేషము అంటే దానికోసం ఇంత విశేషం అనేది యాగశాల ప్రవేశం దగ్గర నుంచి ఇంచుమించు 1100 మంది దేవతలు అక్కడ ఉంటారు కాబట్టే ఆ యజ్ఞశాల అంటారు దీన్ని. యాగశాల యజ్ఞశాల అంటారు. దాని దర్శనం చేసుకోవడం మాత్రంతోనే మన యొక్క జీవితం ధన్యమవుతుంది. పాపాలన్నీ కూడా పటాపంచలైపోయి మన యొక్క కార్యాల దర్శన మాత్రంతోనే అవన్నీ కూడా నెరవేరడం జరుగుతుంది. ఇది శాస్త్రవచనం తల్లి. సో దేదీప్యమానంగా మనం చాలా అద్భుతంగా చాలా విశేషంగా ఇటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు విరివిగా అన్న సమారాధన జరగాలి. అంటే అందరూ ఎవరైతే వస్తారో చక్కగా అందరూ కూడా వచ్చి ఈ యొక్క యజ్ఞం యొక్క ప్రసాదంగా అన్న సమారాధన జరుగుతుంది. అంటే అన్నప్రసాద వితరణ అనేది జరుగుతుంది. ఎంతమంది అయితే వస్తారో అంతమందికి కూడా విశేషంగా ఆ ప్రసాదం అందించాలనే సంకల్పంతో చాలామంది దాతలు ఎదురుకు వస్తూ ఉన్నారు. అయ్యా మేము అన్నం పెడతాం, అయ్యా మేము హోమానికి నెయ్యి ఇస్తాం, అయ్యా మేము ఆ ద్రవ్యాలు ఇస్తాం, లేదా మేము ఈ ద్రవ్యాలు ఇస్తామని చాలామంది విశేషంగా మమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉన్నారు. అందరికీ అవకాశం ఇవ్వాలని చెప్పి అందరి దగ్గర నుంచి కొద్ది ద్రవ్యాలు తీసుకుంటూ చక్కగా ఈ యొక్క యజ్ఞాన్ని నిర్వర్తిస్తున్నాను తల్లి. అలా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఇచ్చినా సరే తీసుకుంటాను తల్లి మేము. ఎందుకంటే చాలా వ్యయప్రయాసాలు ఉన్నాయి. 40 మంది ఋత్వికులు, వారి యొక్క వసతి, ఈ యొక్క అన్నదానము, భోజనాలు, ఋత్విక్ దక్షిణలు ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. ఎవరైనా ఇస్తే తీసుకుంటాం, ఇవ్వకపోతే ఎవరిని అడగము. ఇలా చేయాలి అనేటువంటి కార్యక్రమంతో ఏదో ధనము కోసం చేసేటువంటి క్రతువు కాదు ఇది. ఇదేంటంటే లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి శాస్త్రం ఏదైతే ఉందో దాని అనుసారంగానే మేము ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. ఇచ్చేటువంటి దాతలు సహృదయంతో ఇస్తే తీసుకుంటాం, ద్రవ్యాన్ని వినియోగిస్తాం. ఇది తల్లి. సో మీరు చెప్పినట్టుగానే యజ్ఞశాల యాగశాల దాన్ని సందర్శిస్తేనే జన్మధన్యమని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతమంది బ్రాహ్మణుల చేత ఎంతో పాజిటివ్ ఎనర్జీతో మంత్ర ఏదైతే ఉంటుందో ఇక్కడ ఉచ్చరిస్తూ ఉంటారో 11 రోజులు ఇక్కడ అదే విధంగా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వైబ్స్ కూడా అలాగే ఉంటూ ఉంటాయి. ఒక యాగాన్ని చేయించుకోవాలనుకుంటే సాధారణంగా ఎవరైతే ఉంటుంటారో వాళ్ళకి చాలా కష్టంగా మారుతుంది. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది గొప్ప అవకాశం. ఎవరైతే ప్రేక్షకులు చూస్తూ ఉన్నారో రాశి ఏదైనా, నక్షత్రం ఏదైనా కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉన్నాయి, మేము సఫర్ అవుతూ ఉన్నాం వాటి వల్ల అనుకుంటే డెఫినెట్గా ఈ యాగానికి మీరు అందరూ అటెండ్ అవ్వచ్చు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మేము ఏదైనా చేయాలి అనుకుంటున్నాం, మా వంతుగా ఇది అనుకునే వాళ్ళు డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో కింద నేను ఒక కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, దాంతోపాటు ఒక డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు డెఫినెట్గా దానికి కాంటాక్ట్ చేస్తే టీం మీకు అందుబాటులోకి వస్తారు. అండ్ దాంతోపాటు
చాలా మందికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ ఎపిసోడ్స్ మీరు కంటిన్యూగా చూసినా 1-4 సార్లు రిపీటెడ్గా విన్నా ఏ విధంగా జరగబోతుంది ఇక్కడ అనేది మీకు ఒక క్లారిటీ వస్తూ ఉంటుంది. సో ఎవరైనా అటెండ్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా అటెండ్ అవ్వచ్చు. డీటెయిల్స్ కోసం కింద నెంబర్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ గురువు గారు. నమస్కారం తల్లి.